హెలెన్ వెల్కమ్ టు టైవ్యూ. రీసెంట్ గా మన టీఎఫ్ఐ పెద్దలు తెలంగాణ సీఎం ని కలిశారు. అక్కడ ఏం మాట్లాడుకున్నారో దాని గురించి, విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ గురించి, సంక్రాంతి రిలీజెస్ నుండి రవితేజ, రామ్ పోతినేని, కిరణ్ అబ్బవరం మూవీస్ వరకు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఈ కబుర్లు త్వరగా చెప్పేసుకుందాం వచ్చేయండి. ఈ వీక్ మూవీస్ కాదు గానీ డైరెక్ట్ గా టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వచ్చేద్దాం. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు ప్రీ వెడ్డింగ్ టీజర్ రిలీజ్ అయింది. తప్పకుండా చూడండి, ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఫిక్స్ మళ్ళీ ఇంకో హిలేరియస్ ఫిల్మ్ చూడబోతున్నాం మనం. సూర్య రెట్రో టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్టర్ మంచి యాక్షన్ ఫిల్మ్ ఫీల్స్ ఇచ్చింది. ఆల్సో సుహాస్ ఓ బామా అయ్యో రామా గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే గేమ్ చేంజర్ మూవీ నుండి పెప్పీ నంబర్ ధోప్ రిలీజ్ అయింది. చాలా స్టైలిష్ గా ఉంది. ఆల్రెడీ చరణ్ కియారా స్టెప్స్ ట్రెండింగ్ కూడా అయిపోయాయి. దాగు మహారాజ్ మూవీ నుండి చిన్ని సాంగ్ రిలీజ్ అయింది. బాగుంది, బట్ బాలయ్య గారి లుక్స్ అంతకన్నా బాగున్నాయి. కాస్ట్యూమ్స్ అద్దరిపోయాయి, ఒకసారి చూసేయండి. ప్రదీప్ మాచిరాజు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుండి మాస్ నంబర్ టచ్ లో ఉండు సాంగ్ రిలీజ్ అయింది. కేడి ద డెవిల్ మూవీ నుండి శివ లిరికల్ రిలీజ్ అయింది. శివయ్య భక్తులు మిస్ అవ్వద్దు, మన కైలాష్ ఖేర్ పాడారు. సహకుటుంబాన మూవీ నుండి అదిదాస్ హారు సాంగ్ రిలీజ్ అయింది. లిరిక్స్ క్రేజీ ఉన్నాయి. ఎల్వైఎఫ్ మూవీ నుండి పార్టీ సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే సంధ్య థియేటర్ స్టాంపేడ్ లో చనిపోయిన రేవతి గారి ఫ్యామిలీకి ఫిల్మ్ ఇండస్ట్రీ 2 crores కంపెన్సేషన్ అనౌన్స్ చేసింది. అల్లు అర్జున్ గారు 1 crore, సుకుమార్ గారు అండ్ మైత్రి వాళ్ళు ఈచ్ 50 lakhs అనౌన్స్ చేశారు. అండ్ దిల్ రాజు గారు అయితే రేవతి గారి హస్బెండ్ కి ఇంట్రెస్ట్ ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా ఒక మంచి జాబ్ కూడా చూస్తామని చెప్పారు. అల్లు అర్జున్ మీద ఉన్న కేస్ అయితే మండేకి వాయిదా వేశారంట. రీసెంట్ గా మన తెలుగు సినిమా పెద్దలందరూ తెలంగాణ సీఎం ని కలిశారు. ఇండస్ట్రీ విషయాలు డిస్కస్ చేశారు. హైదరాబాద్ ని హాలీవుడ్ వాళ్ళు వచ్చి ఇక్కడ షూట్ చేసుకునేలా డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారంట. అండ్ సామాజిక కార్యక్రమాలలో అంటే ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్, విమెన్ సేఫ్టీ అవేర్నెస్, గవర్నమెంట్ సర్వే ప్రోగ్రామ్స్ ఇలాంటి వాటిలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పారంట. ఇకపై బెనిఫిట్ షోస్ అయితే ఉండవంట అండ్ టికెట్ హైక్స్ కూడా ఉండకపోవచ్చు అంటున్నారు. ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్ వరకు ఆగాలి. గేమ్ చేంజర్ ట్రైలర్ ని 30th December రిలీజ్ కి గట్టిగా ట్రై చేస్తున్నామని దిల్ రాజు గారు చెప్పారు. అలానే ఈ మూవీలో ఇప్పుడు ఏపీ తెలంగాణలో జరుగుతున్న చాలా ఇన్సిడెంట్స్ సినిమాలో కనిపిస్తాయని కూడా చెప్పారు. అండ్ సినిమాలో ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్ అద్దరిపోయాయంట. ఈ మూవీలో చరణ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేశారు అని సుకుమార్ గారు చెప్పారు. రామ్ చరణ్ అయితే గేమ్ చేంజర్ అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ యూ విల్ సీ ఆన్ స్క్రీన్ అని అన్నారు. టీమ్ అయితే కాన్ఫిడెంట్ గా ఉంది. మరి సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటుందో చూడాలి. బాలీవుడ్ హైయెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్ ఇప్పుడు పుష్ప 2. ఓన్లీ హిందీలోనే 700+ crores ఈ సినిమా కలెక్ట్ చేసింది. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ వాళ్ళు విషెస్ కూడా చెప్పారు. ఓవరాల్ గా పుష్ప 2 1700 crores మార్క్ ని క్రాస్ చేసింది. అండ్ బుక్ మై షోలో హైయెస్ట్ బుకింగ్స్ ఉన్న ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ దేవరా పార్ట్ 1 మూవీ మార్చ్ లో జపాన్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ వినిపిస్తుంది. అండ్ ఈ Jan 3rd జపాన్ లో కల్కి రిలీజ్ అవబోతుంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారి ప్రాజెక్ట్ అయ్యాక సలార్ 2 అండ్ KGF 3 మూవీస్ ఉంటాయని హోంబలే వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ నీల్ మావా సలార్ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ పట్ల హ్యాపీగా లేరంట. సో అప్పుడే డిసైడ్ అయ్యారంట వన్ ఆఫ్ హిస్ బెస్ట్ మూవీస్ గా తీయాలి అని. అండ్ రైటింగ్ వైజ్ గా సలార్ 2 ఈజ్ మై బెస్ట్ వర్క్ అని కూడా చెప్పారు. నీల్ గారు అయితే మంచి కసి మీద ఉన్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. గౌతమ్ తిననూరి మూవీ VD12 2 parts గా వస్తుంది అని ప్రొడ్యూసర్ నాగవంశీ కన్ఫర్మ్ చేశారు. అలానే ఫస్ట్ పార్ట్ కి అబ్రప్ట్ ఎండింగ్ లా ఉండదు. 2 parts డిఫరెంట్ కంప్లీట్ స్టోరీస్ లా ఉంటుంది అని ఆయన చెప్పారు. షూట్ కూడా 80% వరకు కంప్లీట్ అయిపోయిందంట. ఇనీషియల్ గా March 28 రిలీజ్ కి ప్లాన్ చేశారు. బట్ ఆ డేట్ కి హరిహర వీరమల్లు వస్తే April or May కి పోస్ట్ పోన్ అవుతుందంట. ఇప్పటికే స్టార్ట్ కావాల్సిన బాలయ్య గారి అబ్బాయి మోక్షు అండ్ ప్రశాంత్ వర్మ మూవీ జనవరిలో స్టార్ట్ చేశారంట. బాలకృష్ణ బోయపాటి అఖండ 2 మూవీ షూట్ RFC లో జరుగుతుందంట. దాగు మహారాజ్ ట్రైలర్ ని Jan 2nd రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. USA ప్రీ రిలీజ్ ఈవెంట్ 4th January ఉంటుంది. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఆర్ మంగళగిరిలో ఉండొచ్చు అని అంటున్నారు. అండ్ మూవీలో ప్రతి 10 minutes కి ఒక హై మూమెంట్ ఉంటుందని, బాలయ్య గారి కెరియర్ లోనే ఫైనెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని ప్రొడ్యూసర్ గారు చెప్పారు. బాలయ్య ఫ్యాన్స్ రెడీ ఉండండి. వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ ట్రైలర్ Jan 1st week లో రిలీజ్ అవుతుందంట. అండ్ ఈ మూవీలో ఆయన ఒక సాంగ్ కూడా పాడుతున్నారంట. సూన్ రిలీజ్ అవబోతున్న ఆ డాన్స్ నంబర్ ఎలా ఉంటుందో చూడాలి. థండేల్ మూవీ నుండి రిలీజ్ అవ్వాల్సిన నమో నమః శివాయ సాంగ్ పోస్ట్ పోన్ అయింది. కంగారు పడకండి, సినిమా మాత్రం February 7th.
చిరంజీవి శ్రీకాంత్ వర్ల ఫిలిం లో హీరోయిన్ ఉండదు అని వస్తున్న న్యూస్ పై ప్రొడ్యూసర్ క్లారిటీ ఇచ్చారు. అలాంటిది ఏం ఇంకా అనుకోలేదు, ఇంకా స్టోరీ డెవలప్మెంట్ ప్రాసెస్ లోనే ఉంది అని చెప్పారు. హైలైట్ అప్డేట్ అంటే ఇదొక పీరియాడికల్ మూవీ అంట. అంటే ఒకవేళ 70s 80s టైం పీరియడ్ లో అయితే మాత్రం చిరంజీవి గారిని ఊర మాస్ కాస్ట్యూమ్స్ అండ్ లుక్ లో చూడొచ్చు మనం. అండ్ ఆల్రెడీ ఈ సినిమాకి మ్యూజిక్ డిఓపి కూడా ఫిక్స్ అయిపోయారంట. హుషారు మూవీ డైరెక్టర్ శ్రీహర్ష నాగార్జున గారితో మూవీకి డిస్కషన్స్ జరుగుతున్నాయంట. రవితేజ గారి మార్చ్ జాతర మూవీ లేటెస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిందంట. నెక్స్ట్ షెడ్యూల్ జనవరి 1st వీక్ నుండి అరకులో స్టార్ట్ అవుతుందంట. రవితేజ బర్త్డే కి టీజర్ రిలీజ్ అవ్వచ్చు. రామ్ పోతినేని 22nd ఫిల్మ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. సెకండ్ షెడ్యూల్ కూడా హైదరాబాద్ లోనే ఉంటుందంట. కిరణ్ అబ్బవరం దిల్రుబా మూవీ షూట్ కంప్లీట్ అయిపోయింది. మూవీని ఫిబ్రవరి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఆ నెక్స్ట్ మూవీకి కే ర్యాంప్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారు అబ్బవరం. నాని హిట్ 3 మూవీ నుండి క్రిస్మస్ పోస్టర్ రిలీజ్ అయింది. మోహన్ లాల్ గారి పాపులర్ థ్రిల్లర్ ఫిల్మ్ దృశ్యం కి సూన్ 3rd పార్ట్ ని అనౌన్స్ చేయబోతున్నారంట. ఇంకెన్ని ట్విస్టులు చూడాలో. మన తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి బాలీవుడ్ అమీర్ ఖాన్ తో మూవీ చేయడానికి టాక్స్ నడుస్తున్నాయంట. వంశీ లాస్ట్ ఫిల్మ్ తమిళ్లో వారిసు చేశారు. విశ్వక్సేన్ లైలా మూవీ నుండి సోను క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ అయింది. అండ్ ఫస్ట్ సింగిల్ రేపు రిలీజ్ అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు తమ 48th ఫిల్మ్ స్టార్ట్ చేసేసారు. మూవీ టైటిల్ గరివిడి లక్ష్మి అంట. ఉత్తరాంధ్ర బుర్రకథ ఆర్టిస్ట్ లక్ష్మి గారి స్టోరీని బేస్ చేసుకొని తీస్తున్నారు. నారా రోహిత్, మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ భైరవ షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జనవరి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఫేమస్ సుమంత్ ప్రభాస్ హీరోగా చేస్తున్న మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. రేలంగి భీమవరంలో షూట్ చేసిన ఈ మూవీని మిస్టర్ ప్రొడక్షన్స్ ఫేమ్ సుభాష్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఒక టికెట్ మీద సింగర్ సునీత గారు అండ్ కార్తిక్ గారి కాన్సర్ట్ కి వెళ్లే ఛాన్స్ కొట్టేయచ్చు. ఈ డిసెంబర్ 31st కి హైదరాబాద్ బౌల్డర్ హిల్స్ లో కాన్సర్ట్ ఉంటుందంట. ఇంట్రెస్ట్ ఉంటే న్యూ ఇయర్ ని అక్కడే సెలబ్రేట్ చేసుకోండి. ఆది సాయి కుమార్ శంబల మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. ద ఇండియన్ హౌస్ మూవీ నుండి సాయి మంజ్రేకర్ యాజ్ సతీ పోస్టర్ రిలీజ్ అయింది. వైశాలి మూవీ టీం నుండి శబ్దం అనే మూవీ వస్తుంది. ఫిబ్రవరి 28th రిలీజ్. ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే నితిన్ స్పోర్ట్స్ డ్రామా సాయి జనవరి 1st రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే RRR బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. చూడండి, చాలా బాగుంది. స్క్విడ్ గేమ్ సీజన్ 2 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. భూల్ భులయా 3 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. రహస్యం ఇదం జగత్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. భైరతి రణగల్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎక్సైట్ చేసిన 2 న్యూస్లు అంటే ఒకటే ఉందండి, అది కూడా విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి మూవీ 2 parts లో రావడం. విజయ్ సైలెంట్ గా కనిపిస్తాడు గానీ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ signing off.